సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ కోసం కంది మండలం నాయకుడు ఆంజనేయులు భూమిని అమ్మాల్సి వచ్చిందని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, కేసీఆర్ కుటుంబ షాక్లకు రాష్ట్రంలో కాంట్రాక్టులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని, మరో 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అప్పులు చేయండని, ఆ అప్పులు ఎలా కట్టాలో తానే చెబుతానని అన్నారు. అంజనేయులు అప్పు చేసే అవకాశం లేదు. ఎందుకు లేదో కూడా చెప్తా, మీకు చెప్పాలి. నెక్స్ట్ చెప్పాలి. 2017 సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినప్పుడు మనతో రూపాయి లేదు, మనతో లేదు. నేను అంజనేయులు పరివార దాబా కాడ కూర్చున్నాం. అప్పటికెంత 5-6 రోజుల 5 రోజులు ఉంది, 5 రోజులు ఉంది మాకు. అప్పుడు సభ ఏర్పాట్లు పైసలు ఇస్తామని స్టార్ట్ అయినాయి ఏర్పాట్లు. మాకు పైసలు దొరికితే వాడు సామాన్లు ఇప్పుతున్నాడు. సేటు ఏమో ఫోన్ చేస్తున్నాడు, సార్ ఎట్లా సార్ వాడు సామాన్లు ఇప్పుతున్నాడు మళ్ళీ అంటే, నేను అప్పుడప్పుడు ఏం చేసిన అంటే, నాకు ఎట్లా చేద్దాం అంజనేయులు అంటే, అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. ఇది ఎన్నేళ్ళ ఇప్పటికీ 10 ఏళ్ళని కట్టి ఈయన భూమి అమ్మినాం. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి, అందరూ గెలిచి రావాలి. పైసలు ఎట్లా అని అంటారు, అంతేనా? ఇవ్వండి వాడు అప్పు చేయండి. రే మీకు ఇది చెప్తా, మనంతట మనము పైసలు ఖర్చు పెడితే ఎంత గట్టిగా పనిచేస్తామో అర్థమైందా? ఆ జోష్ ఎలా ఉంటుంది, అది అప్పులు ఎట్లా కడదాం అనేది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తాం మీకు మళ్ళా. ఓకే, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ కోసం కంది మండలం నాయకుడు ఆంజనేయులు భూమిని అమ్మాల్సి వచ్చిందని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, కేసీఆర్ కుటుంబ షాక్లకు రాష్ట్రంలో కాంట్రాక్టులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని, మరో 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అప్పులు చేయండని, ఆ అప్పులు ఎలా కట్టాలో తానే చెప్తానని అన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఎమోషన్ అయ్యారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు జగ్గారెడ్డి. అయితే సన్నాహక సమావేశంలో గత అనుభవాలు పంచుకున్నారు. గతంలో 2017లో రాహుల్ గాంధీతో భారీ ఎత్తున బహిరంగ సభ సంగారెడ్డి నిర్వహించిన క్రమంలో ఆయనకు సన్నిహితులుగా ఉండే కంది మండల నాయకులు చర్యాల ఆంజనేయులకు సంబంధించిన భూమిని కూడా అమ్మాల్సి, అప్పట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆ సభను సక్సెస్ చేయడం కోసం కార్యకర్తల భూములు కూడా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి జగ్గారెడ్డి కొంత ఎమోషన్ అయ్యారు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలన కాలంలో మొత్తం రాష్ట్రం నాశనం అయిందని, ఏదైతే కేసీఆర్ కుటుంబం శాఖలతో కాంట్రాక్టర్లు కూడా రాష్ట్రానికి రాని పరిస్థితి ఉందని చెబుతూనే వచ్చే ఎన్నికల గురించి మాట్లాడారు జగ్గారెడ్డి. అయితే మండలాల వారీగా ఒక్కొక్క నాయకులతో మాట్లాడుతూ ఆ కంది మండలం వచ్చేసరికి కంది మండలంలో గతంలో చర్యల ఆంజనేయులు చేసిన పార్టీ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా గతంలో కోట్లాది రూపాయలు వెచ్చించే భూమిని అప్పటికప్పుడు అత్యవసరంగా తక్కువ ధరకి అమ్మాల్సి వచ్చిందని,
ఇలాంటి సందర్భంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు కార్యకర్తలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుందని, కార్యకర్తల త్యాగాలతోనే పార్టీ నడుస్తుందని చెప్పి జగ్గారెడ్డి కొంత అక్కడే స్టేజ్ పైన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సందర్భంలో అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, తోటి అక్కడున్న సన్నిహిత నాయకులు కూడా ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ జగ్గారెడ్డి ఎమోషన్ లో కంట్రోల్ చేసుకోలేకపోయారు. దీంతో మాట్లాడుతూనే అక్కడి నుంచి కన్నీరు పెట్టుకుని అటు నుంచి వెళ్లిపోయారు జగ్గారెడ్డి. దీంతో కార్యకర్తలు కొంత ఆందోళన చెందారు. జగ్గారెడ్డి గతంలో ఎన్నడూ ఈ విధంగా ఎమోషన్ కాలేదు, ఇంతగా ఎమోషన్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కొంత చర్చ నడుస్తుంది. ఈ నెల 7వ తేదీన జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి వివాహం ఉంది. ఆ వివాహానికి సంబంధించి కూడా కార్యకర్తలతో స్వయంగా మాట్లాడారు జగ్గారెడ్డి. ముఖ్య కార్యకర్తలను పిలిపించుకొని ఏదైతే తనకు సెంటిమెంట్ గా ఉన్న రామ్నగర్ రామ్ మందిర్ దగ్గరనే కూతురు వివాహం చేస్తున్నాను, అక్కడికి ఎక్కువ క్రౌడ్ వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి, సీఎం తర్వాత ముఖ్య నాయకులు వస్తుంటారు కాబట్టి కార్యకర్తలందరూ గంజి మైదానంలోని రిసెప్షన్ లో హాజరు కావాలని అక్కడ అందరినీ కలుస్తానని చెబుతూనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంలో జగ్గారెడ్డి ఎవరైతే మండలాల వారిగా ఉన్న నాయకులు ఉంటారో ఆ మండలాల వారిగా నాయకులకు బాధ్యతలు అప్పగిస్తూ గతంలో చేసిన అప్పులకు తోడు మరీ అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆ అప్పులు ఎలా తీర్చాలనేది కూడా తాను చెప్తానని చెప్పి చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలోనే కార్యకర్తలు ముఖ్య నాయకులు అప్పుల పాలవుతున్నప్పటికీ తాను అండగా నిలుస్తానని, క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే తనకు తెలియజేయాలని, వారికి ఆర్థిక సాయం అందిస్తానని, కార్యకర్తల కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా తనను సంప్రదించవచ్చని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. మొత్తంగా జగ్గారెడ్డి కార్యకర్తలకు అండగా నిలుస్తూనే ఓ సందర్భంలో ఎమోషన్ అయ్యారని చెప్పుకోవచ్చు. కార్యకర్తల కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాను, తాను ఫోన్లో అందుబాటులో లేరని చేస్తున్న ప్రచారాన్ని కూడా కొంత కౌంటర్ ఇచ్చారు. ఫోన్లో అందుబాటులో లేకపోవచ్చు కానీ తాను తన పేరు చెప్తేనే పనులు అవుతాయని చెప్పి ఆ కార్యకర్తలకు ముఖ్య నేతలకు అండగా నిలబడ్డారు జగ్గారెడ్డి. ఈ సందర్భంలో కొంతమంది కార్యకర్తలు కూడా అక్కడ చర్చించుకున్నారు. ఎందుకంటే జయారెడ్డి వివాహానికి సంబంధించిన పత్రికలు కొంతమందికి అందరం లేదని కొంతమంది ఆందోళన చెందిన సందర్భంలో అందుకోసమే ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే నవంబర్లో ప్రతి మండలంలోని ముఖ్య కార్యకర్తలతో పర్సనల్ గా మాట్లాడతాను, వారి సమస్యలు తెలుసుకుంటాను, ఏ విధంగా సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానని చెప్పి జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. అయితే ఇదే సందర్భంలో కార్యకర్తలు ఆస్తులు కోల్పోవడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పి ఆయన ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది. ఓకే నగేష్.